జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భం ఏంటంటే ప్రతి 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఓటర్ దినోత్సవాన్ని ప్రారంభించారు. దీన్ని 1950 జనవరి 25వ తారీఖున స్టార్ట్ చేశారు. అయితే దీన్ని అమల్లోకి తెచ్చింది అయితే 2011 జనవరి 25 అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25ని ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పౌరుడు స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఓటు హక్కును మిస్యూజ్ చేసుకోకుండా వినియోగించుకుని సరైన నాయకుని ఎన్నుకుని సరిగ్గా మనం పరిపాలించే నాయకుని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు. దానికి మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఓటు హక్కుని మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి మనం ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించుకుంటూ మనం కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మనం కూడా మంచి పౌరులుగా ఉండాలంటే మనం కూడా చదువుకోవాలని చెప్పి మంచి నాయకుడిని ఎన్నుకుని అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచనతో మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అలాగే వాళ్ళ డబ్బులకు కానీ వాళ్ళు ఇచ్చే అవసరతలకు కానీ మనం లోనైపోకుండా ఎవరో మనకు మంచిగా పరిపాలిస్తారు, ఎలా నడిపిస్తారు, ఎలా ఉంటారనేది మనం గమనించుకోవాలి. అలాగే మనం చుట్టుపక్కల కూడా చెప్పాలి, ఇటువంటి తీసుకోకూడదు, మన నాయకుని ఎన్నుకోవాలని మనం తెలియచేయాలి. అలాగే వెళ్ళాలంటే మంచి నాయకులను చూసుకోవాలి. అలా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలి, మంచిగా కేర్ చేసే